శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. కర్కాటక రాశిలో ఉచ్చులో ఉన్న గురుగారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు. శుక్రుడు నీచలో ఉన్నారు. రవి గారు నీచలో ఉంటూ కుజునితో కలిసి ఉన్నారు. చంద్రుని యొక్క స్థితి నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్నారు. రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉన్నది. అలాగే వక్రించిన శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంటూ ఉన్నది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి రాహుతో కలిసి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి మారి ఉన్నది. వృశ్చిక రాశిలోకి వచ్చేసింది. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, రవి కుజుల యొక్క స్థితి ఎప్పుడు కూడా చాలా ఉద్రేకమైనటువంటి స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ రవి గారు నీచలో ఉన్నారు కదా అంటే, నీచలో ఉన్నప్పటికీ కూడా తులలో ఉన్నటువంటి రవి గారికి చాలా పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రవి కుజుల పరిస్థితి ఉద్రేకానికే దారితీస్తూ ఉంటుంది. ఏ ఏ రాసుల మీద చూపిస్తుంది ఈ ఫలితం అనేది మనం రాశి ఫలితాలలో చెప్పుకుందాం. అలాగే చంద్ర బుధుల యొక్క పరిస్థితి వ్యాపారాలు అంత సక్రమంగా జరగనివ్వకుండా, అలాగే తండ్రి కొడుకుల మధ్య వివాదాలు కలిగేటట్టుగా ఇట్లాంటి పరిస్థితి కొంచెం కొనసాగేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఏ ఏ రాసుల వారికి ఈ ప్రభావం ఉంటుంది అనేది ఆ రాసుల్లో చెప్పుకుందాం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధ కుజుల యొక్క స్థితి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాలలో పనిచేసే వారికి, వాటి ఉత్పత్తులు కానీ, వాటి వ్యాపారాలు కానీ, వాటి యొక్క వినియోగం కానీ, ఇలాగా వాటితో ఎక్కువగా ఎవరైతే బంధంగా ఉంటారో వారికి ఆ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో బాగుంటుంది అని చెప్పచ్చు. అలాగే చంద్ర రాహువుల యొక్క కలయిక మానసికమైనటువంటి అస్థిమితానికి దారితీస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువు గారి యొక్క దృష్టి చంద్ర బుధుల మీద పడుతోంది. వైజ్ఞానిక పరమైనటువంటి అంటే విజ్ఞానం ఎక్కువగా పెంపొందింపబడేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు ఈ బుధుని మీద గురువు గారి యొక్క దృష్టి. అలాగే ఉచ్చ గురువుకి చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు చాలా చక్కగా అమలు పరచబడుతూ ఉంటాయి. ఏ ఏ రాసుల వారికి చాలా బాగుంటారు గురువు గారు అనేది ఆ రాసుల్లో తెలియచెప్పుకుందాం. ఇక్కడ పంచమ దృష్టి వచ్చేసింది కదా. ఇక సప్తమ దృష్టి మీద ఎవరు లేరు. గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉండడంతో మీనరాశి వారికి ముఖ్యంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎందువల్ల అంటే మీనరాశి వారికి ఇటు పంచమంలోనూ గురువు గారు ఉండడము, నవమ దృష్టి పడుతూ శని గారి యొక్క ఆ దుష్టత్వం అనేది తగ్గిపోయే విధంగా ఆ దృష్టి ఉండడం కారణం చేత చాలా చాలా బాగుంటుంది. ఇక శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది నీచ స్థానం శుక్రాచార్యుల వారికి. కాబట్టి ఇక్కడ అనుబంధాలు, ఆత్మీయతలు దెబ్బతినేటటువంటి అవకాశం కనిపిస్తోంది అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక వీటికి ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది మనము ప్రతి రాశికి విశ్లేషణ చెప్పుకుంటూ పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాము. ముందుగా మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు ఒక్కటి మాత్రమే అనుకూలంగా ఉన్నది. ఒక్క లాభస్థానంలో రాహుగ్రహ సంచారము వీరికి ఎనలేని ధనాన్ని తెచ్చిస్తోంది. మరి మిగతా విషయాలలో స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల అనుబంధంలో ఇబ్బందులు కనిపించడానికి అవకాశం ఉంది. అలాగే కుటుంబం యొక్క పరిస్థితి అంతా పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి రావడం లేదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా తక్కువగా ఉంటున్నాయి. విద్యార్థులు చాలా కష్టపడవలసినటువంటి పరిస్థితి. వ్యవసాయదారులు మనం ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాము. వ్యవసాయదారుల విషయంలో వారి కష్టం ఫలించే విధంగా గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకి చాలా బాగుంటుంది అనే చెప్పచ్చు. అలాగే సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి. ఆరోగ్య విషయంలో ఓర్పు కలిగి ఉండండి. పబ్లిక్ అఫైర్స్ విషయంలో ఎవరితోటైనా సంబంధ బాంధవ్యాలు అవి ఎన్నో రకాలుగా ఉంటాయి. అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, లేదా అన్న దమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు. ఏ రకమైన సంబంధ బాంధవ్యాలైనా అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. అంత పూర్తిగా చాలా బాగుంది అని అయితే చెప్పడానికి రావడం లేదు. ఏ అంశం చూసినా జాగ్రత్తలే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కుదరడం కూడా ఆలస్యం అవుతుంది. రాజకీయంగా కూడా
అనుకున్నట్టుగా నెరవేరేటటువంటి కాలము కాదు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో తప్పనిసరిగా మీకు ప్రయాస ఉంటుంది, ధనము ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే పితృవర్గ రీత్యా మీరు కోరుకునేటటువంటి సహాయ సహకారాలు ఉండకపోవచ్చు. ఉద్యోగ జీవితంలో కూడా పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా పూర్తిగా చెప్పదగినటువంటి సూచనలే. గ్రహస్థితుల యొక్క ఆ సంచారము మీకు అనుకూలంగా లేని కారణం చేత మేషరాశి వారు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఏలినాటి శని దోషం కూడా ఉన్నది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇవన్నీ చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకేమైనా మంచి మార్పులు వచ్చాయా అంటే, చంద్రుని యొక్క గమనము లాభస్థానంలోకి వచ్చి చాలా ఆనందకరమైనటువంటి ధనము మీ చేతికి అందే విధంగా తృప్తినిస్తోంది. అయితే మానసికమైనటువంటి వేదన కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా యోగా చేయడం మటుకు మానకండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం మటుకు మానకండి, మీ ఇష్టదేవతారాధన తప్పనిసరిగా చెయ్యండి అని మరొకసారి తెలియచేస్తూ, ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి అంటే, మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ చంద్రుడు నీచలో ఉన్నారు. చంద్రుడు ప్రతి 2 రోజులకి మారిపోతూ ఉంటారు కాబట్టి అంతగా భయపడవలసిన అవసరం లేదు. యోగా చెయ్యండి, ఇది మీకు మళ్ళీ మనోబలాన్ని పెంచుతుంది. అయితే రవి గారి యొక్క స్థితి నీచలో ఉంది, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి నీచలో ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉండడానికి అవకాశం ఉంటూ ఎక్కువగా విడిపోవాలని చూసే ఆలోచనలు వస్తాయి. ఇక ఈ విడిపోవాలని చూసే ఆలోచనలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి అంశం అది. ఈ శుక్రాచార్యుల వారు నీచలో ఉండడం ఒక కష్టం అయితే, దాని మీద శని గారి దృష్టి ఉండడం, మూలిగే నక్క మీద తాటిపండు పడింది అన్న సామెతని మనం వింటూ ఉంటాం. అసలే అంతంత మాత్రంగా ఉన్నాయిరా సంబంధ బాంధవ్యాలు, అనుబంధాలు, ఆత్మీయతలు తగ్గిపోతున్నాయంటే వేరే ఇంకో విపరీతం ఏదో వచ్చి వీళ్ళ మధ్యన కూర్చుంటుంది. అలాంటప్పుడు ఇంకా కొంచెం భేదాభిప్రాయాలు పెరిగిపోతాయి. ఇలాంటి విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా అధిక జాగ్రత్తలే తీసుకోవాలి. ఇక్కడ వరుస 3 రాసుల్లోనూ నీచ గ్రహాలు ఉన్న కారణం చేత, అది కూడా రవి, చంద్రుడు, శుక్రుడు, మన జీవనానికి ఆధారమైనటువంటి రవిచంద్రుల యొక్క స్థితి కూడా నీచలో ఉంటున్న కారణం చేత అధికమైనటువంటి శ్రద్ధతో, కాస్త ముందు చూపుతో ప్రవర్తించుకుంటూ వెళ్ళవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.